హలో ఫ్రెండ్స్, శుభోదయం. ఈరోజు శనీశ్వర జయంతి, శనీశ్వరుడు పుట్టినరోజు. సో ఈరోజు మనం తెలుసుకుందాం శనీశ్వరుడి గురించి. శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు ఆయన గురించి తెలుసుకుందామా? సూర్య భగవానుడికి భార్య అయిన ఉమాదేవి ఆయన యొక్క తాపాన్ని భరించలేకపోతుంది. ఆమె బ్రహ్మ యొక్క మనవరాలు. సో కానీ ఆయన తాపాన్ని, ఆయన యొక్క వేడిని భరించలేకపోతుంది. అది చూసిన నారద మహర్షి ఆమెకు ఒక సలహా ఇస్తాడు. ఏమని అంటే, నువ్వు వెళ్ళి ఈశ్వరుడి గురించి తపస్సు చెయ్యి, నీ యొక్క శక్తిని పెంచుకో, ఆయన యొక్క తాపాన్ని భరించేంత శక్తిని పెంచుకో అంటాడు. మరి ఆవిడ ఏం చేస్తుందంటే, ఈ విషయము రహస్యంగా ఉంచాలి అని చెప్పి ఆమె నీడకి ప్రాణాన్నిచ్చి అక్కడ సూర్యుడి దగ్గర ఉంచి తను తపస్సు చేయడానికి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది. సో ఎప్పుడైతే ఆవిడ నీడకి ప్రాణాన్ని ఇచ్చిందో, అక్కడ ఆవిడ తపస్సులో ఉందో, ఆ సమయంలో ఛాయాదేవి గర్భవతి అవుతుంది. మరి అక్కడ తల్లి ఘోరమైన తపస్సులో ఉంది, ఉపవాస దీక్షలో ఉంది. కాబట్టి ఇక్కడ శని నలుపు రంగులో పుట్టాడు అని చెప్తారు. సో అక్కడ ఆయనలో ఎలాంటి అంటే తేజస్సు లేకపోవడం వలన సూర్య భగవానుడు ఛాయాదేవిని అనుమానిస్తాడు. వీడు నా కుమారుడు కాదు అంటాడు. సో అక్కడ శనీశ్వరుడు సూర్యుడిని శపిస్తాడు. ఏమని అంటే, నీవు నలుపు రంగులో మారిపోవాలి, నీ యొక్క రథం కూడా నలుపు రంగు అయిపోవాలి అని శపిస్తాడు. అప్పుడు మళ్ళీ సూర్య భగవానుడు శివుడి కోసం తపస్సు చేసినప్పుడు శివుడు శనీశ్వరుడిని ఆదేశించగా శనీశ్వరుడు ఆ యొక్క తన యొక్క శాపాన్ని ఉపసంహరించుకున్న తర్వాత సూర్యుడు మళ్ళీ యథాస్థితికి వస్తాడు అనేది మన పురాణాలలో మనము తెలుసుకున్న కథ. కానీ యాక్చువల్గా శనీశ్వరుడు అంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మన భాషలో చెప్పాలి అంటే, నెల మొత్తం పనిచేశాక ఎవరైతే జీతాన్ని కరెక్ట్గా ఇస్తారో, అలా మనము జీవితం అంతా లాభాన్ని, నష్టాన్ని, కష్టాన్ని, సుఖాన్ని పొందుతున్నాము అంటే మనం చేసిన కర్మలను బట్టే మనం పొందుతాము. శనీశ్వరుడు చేసేది ఏంటి అంటే, మీరు చేసిన మంచికి మంచి ఫలితాన్ని, చెడుకి లెక్క కట్టినట్టుగా చెడు ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు తప్ప ఆయన ఏమి మన నెత్తి మీద కూర్చోడు, మనని బాధలకి కష్టాలకి గురి చెయ్యలేడు. ఆయనకు అవసరం కూడా లేదు. శని అనేది గ్రహాలలో 7వ గ్రహము, శని గ్రహము. సో ఛాయాదేవి సూర్యుడికి పుట్టిన కొడుకుగా మనకు తెలుసు. సో ఆయన గురించి మనం ఎవ్వరము భయపడాల్సిన అవసరం లేదు. శని అంటే అనారోగ్యం అంతే. సో అనారోగ్యం ఎందుకు వస్తుంది? చేసిన తప్పుల వల్ల. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ్య పీడ్యతే అన్నాడు కృష్ణ భగవానుడు. అంటే మనకు అనారోగ్యమైన బాధ అయినా ఎందుకు వస్తుంది? నీవు చేసిన కర్మల వల్ల వస్తుంది తప్ప శనీశ్వరుడు వల్ల ఏదీ రాదు ఫ్రెండ్స్. నువ్వు ఏది చేసుకుంటావో అది ఇవ్వడమే ఆయన యొక్క ధర్మము. ఆయన యుగాల నుంచి దాన్ని మాత్రమే చేస్తున్నాడు. అది తెలుసుకుంటే చాలు. అదే శనీశ్వరుడి యొక్క చరిత్ర. అర్థమైంది కదా? శనీశ్వరుడికి భయపడడం కాదు, చెడు పనులు చేయడానికి, చెడుగా ఆలోచించడానికి, చెడు ప్రవర్తనకి భయపడండి. చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు చేయవద్దు. ఏది చేస్తారో అదే పొందుతారు. మీరు చేసిన చెడు పనులకి శనీశ్వరుని బాధ్యులుగా చెయ్యకండి. ఓకే, థ్యాంక్ యూ.